న్యూస్ చూస్తున్నారు. హీరో రామ్ చరణ్ తేజ్ కి సంబంధించి హీరో రామ్ చరణ్ తేజ్ పై ట్విట్టర్ లో ట్రోల్స్ మొదలయ్యాయి. గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ కలెక్షన్స్ విషయంలో ఫ్రాడ్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 85 కోట్ల రూపాయలు వస్తే మరో 100 కోట్లు యాడ్ చేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఆ ట్విట్టర్ లో గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అనేది ట్రెండ్ అవుతోంది. మీరు చూస్తే కనుక అప్పటికి 21.9 అంటే 21,000 పోస్టులు వెళ్ళాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 85 కోట్ల రూపాయలు వస్తాయి, 100 కోట్ల రూపాయలు యాడ్ చేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేయడం జరుగుతోంది. సినిమా చరిత్రలోని ఇలాంటి ఫేక్ ప్రచారం ఎన్నడూ లేదంటూ ట్రోల్స్ జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ ట్వీట్స్ మీరు చూస్తున్నారు. యునానిమస్ ఓకే, నేను ఆ పదాన్ని కాస్త నేను పలికేందుకు ఆ పదాన్ని నేను పలకాలనుకోవట్లేదు. మీరు చూస్తే కనుక ఫ్రమ్ ఎవ్రీ ట్రాకర్ పేజ్ అంటూ మీరు చూడొచ్చు. ఇలా ఫ్రాడ్కి అంటూ మరి ముఖ్యంగా గేమ్ చేంజర్కి సంబంధించి ఫ్రాడ్ చేస్తున్నారంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేయడం జరుగుతోంది. గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అంటూ హ్యాష్ ట్యాగ్తో ప్రస్తుతం ట్రెండ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న సందర్భాలు కావచ్చు, కామెంట్ చేస్తున్న సందర్భాలు కావచ్చు, చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. 85 కోట్ల రూపాయలు వస్తే కనుక 85 కోట్లు వస్తే దాన్ని ఇంకొక 100 కోట్లు యాడ్ చేసి 186 కోట్లు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఆ సినిమా టీం గేమ్ చేంజర్కి సంబంధించి కలెక్షన్కి ఫస్ట్ డే కలెక్షన్ డే 1 188 కోట్ల పైచీలకు వచ్చినట్టు కూడా చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇంతకీ ఇది ఫేక్ ప్రచారమా లేకపోతే నిజమా? మరీ ముఖ్యంగా దీని మీద సినిమా యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఈ ఫేక్ ప్రచారం అంటూ ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మూవీ టీం ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో రామ్ చరణ్ పై అలాగే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి చాలా నెగటివ్ ప్రాపగాండా అయితే సోషల్ మీడియాలో బాగా ఎక్కువ జరుగుతుందని చెప్పుకోవాలి. రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాపై చాలా అసత్య ప్రచారాలు, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం అయితే కాదు. దీన్ని అందరూ చిత్ర పరిశ్రమ అలాగే అందరూ హీరోలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి సినిమా రిలీజ్ అయినా కూడా ఒక అగ్ర హీరోలు మనకు ఉన్న 5-6 అగ్ర హీరోల్లో ఏ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా కూడా మిగిలిన హీరోల ఫ్యాన్స్ పేర్లతోటి కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. వాటి నుంచి ఇలాంటి ప్రచారం అయితే జరుగుతోంది. దీనిపై సినిమా ఇండస్ట్రీ గతంలో చాలా సార్లు దృష్టి సారించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కొన్ని అకౌంట్స్ ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళ మీద కేసులు నమోదు చేయటం, ఇలాంటి చర్యలు చేపట్టినప్పటికి కూడా దీన్ని ఇండస్ట్రీ నుంచి అలాగే నటీనటుల నుంచే వాళ్ళు అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే గేమ్ చేంజర్ యూనిట్ కి సంబంధించి వాళ్ళు 186 కోట్ల పైచిలకు ఫస్ట్ డే కలెక్షన్ అంటూ అధికారికంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. దానిపై సోషల్ మీడియాలో 100 కోట్ల రూపాయల వరకు ఫేక్ కలెక్షన్ యాడ్ చేశారు అంటూ ఒక ట్రెండింగ్ అయితే మొదలు పెట్టారు. దాన్ని నిజంగా పరిశ్రమ అంతా కూడా ఒక షాక్ కు గురైంది. ఇంత హై లెవెల్లో ఇంత బీభత్సంగా సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమాకు యాంటీగా అలాగే రామ్ చరణ్ కు వ్యతిరేకంగా ప్రచారం జరగటాన్ని మాత్రం ఒక షాకింగ్ న్యూస్ గానే చూస్తున్నారు. దీనిపై యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు. మేబీ ఈ రోజు. కానీ రవిచంద్ర, మీరు చాలా రోజుల నుంచి ఇండస్ట్రీని ఫోకస్ గా చూస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా మరి ముఖ్యంగా పుష్ప 2 నుంచి ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, చాలా ట్రోల్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి కూడా, మరి ముఖ్యంగా అంశానికి సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీ కలెక్టివ్గా ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఈ ఇష్యూ కనుక సాల్వ్ కాకపోతే భవిష్యత్తులో ఆ నెంబర్ చెప్పినా సరే నమ్మే అవకాశం ఉండదు. అదొక మేబీ అదొక ఫేక్ నెంబర్ అనుకుంటారు మిగతా కలెక్షన్స్ సంబంధించి కూడా, ఒకవేళ రియల్ కలెక్షన్స్ అయినప్పటికీ కూడా. సచిన్, ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ కలెక్షన్స్ మీద ఒక చర్చ అయితే చాలా సార్లు జరిగింది. గతంలోనే అసలు ఇలాంటి కలెక్షన్స్ ఇవ్వకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదు అని కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. కాకపోతే దాన్ని ఎవరు పాటించటం లేదు. బేసిక్ గా హీరోలు అలాగే హీరోల అభిమాన సంఘాలు హీరోలని
పరచడం కోసమే ఆ ప్రొడక్షన్ యూనిట్లు ఇలాంటి రికార్డ్స్ స్టేట్మెంట్లను అయితే ప్రచారం చేయడం జరుగుతుందని ఇండస్ట్రీలో దానిపై ఇండస్ట్రీ పండితులందరూ కూడా అంటున్నారు. హీరోల సంతృప్తి కోసం, హీరోల యుగో సాటిస్ఫై చేయడం కోసం ఇలాంటి కలెక్షన్స్ బయటకు అనౌన్స్ చేసి వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అనేది కూడా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో నానుడైతే ఉంది. అలాంటి ఇప్పుడు నిజం కలెక్షన్ చెప్పినా కూడా ఖచ్చితంగా దాన్ని అబద్ధం కలెక్షన్ అనే వాళ్ళు కూడా ఒక 50% తయారైపోయారు ఇండస్ట్రీలో. కాబట్టి అసలు ఈ కలెక్షన్స్ నే ప్రచారం చెయ్యొద్దు. ఒక సినిమాపై మరొక సినిమా ఇవన్నీ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ కావచ్చు, గ్రాస్ కలెక్షన్ అని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు బేసిక్ గా తీసుకోవాలి? ఎందుకంటే గ్రాస్ కలెక్షన్ లో నుంచి చాలా డిడక్ట్ అవ్వాల్సిన అమౌంట్లు ఉంటాయి కాబట్టి ఫైనల్ గా వచ్చేది నెట్. ఆ నెట్ ఎంత వచ్చింది అనేది ఎవరు చెప్పటం లేదు. నెట్ నే సినిమా కలెక్షన్ గా భావించాలి అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఒక వాదన అయితే ఉంది. సో ఈ విషయంలో మాత్రం ఇండస్ట్రీ కూడా కొంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పుడు కనుక మీరు వెళ్ళి #గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అని చెప్పి ఆ హ్యాష్ ట్రెండ్ అవుతోంది. అక్కడ హ్యాష్ట్యాగ్ని టైప్ చేసి చూస్తే టాప్లోకి వెళితే టాప్ సెక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక సోషల్ మీడియా ఎక్స్, సాధారణంగా మన ట్విట్టర్ అంటూ ఉంటాం, దాంట్లో ప్రెసెంట్ నాకు అనిపిస్తోంది ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు, సినిమా హిస్టరీలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఫేక్ అంటూ. అంటే గతంలో ఎప్పుడు లేదు, అంటే బహుశా సినిమా హిస్టరీలో నెవర్ బిఫోర్ గతంలో లేదు, ఆ తర్వాత ఇక్కడ భవిష్యత్తులో కూడా ఉండదు ఇటువంటి ఫేక్ ప్రచారం అంటూ, ఇటువంటి ఫేక్ అంటూ కూడా చెప్పండి అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ట్వీట్ చూస్తే కనుక బిగ్ షేమ్ ఫర్ TFI, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి బిగ్ షేమ్ ఫర్ TFI అంటూ కూడా కామెంట్ చేశారు. ఆ తర్వాత మరికొంతమంది ఇక్కడ కూడా అల్లు అర్జున్కి సంబంధించి టైగర్స్ ఏ అంటూ మీరు ఒక ట్వీట్ ఉంది అక్కడ, ఏ ఆర్మీ అక్కడ ఏ హైలైట్ చేయడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. మిగతా కామెంట్స్ కూడా దాదాపుగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ట్రెండ్ అవుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం #గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అనేది ట్రెండ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాలో క్లిప్స్ని అక్కడ థియేటర్స్లో ఒక షూట్ చేస్తున్న ఒక చిన్న క్లిప్ని కూడా ట్యాగ్ చేస్తూ వాళ్ళు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి సినారియోలో మూవీ టీం ఏం చేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మూవీ టీం రియాక్ట్ అయిందా, లేకపోతే రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ రియాక్ట్ అయితే కనుక ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, మూవీ టీమ్ రియాక్షన్ ఏంటి? మూవీ టీమ్ దీని మీద ఏమైనా రియాక్ట్ అయ్యే కనిపిస్తోందా? ఎందుకంటే ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించి ట్రెండ్ అవుతోంది కాబట్టి ఒకవేళ దీన్ని కట్ చేయకపోతే ఇది సినిమాని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందిగా? ఖచ్చితంగా ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నీ కూడా సినిమాపై కొంత ప్రభావాన్ని చూపే అవకాశం అయితే ఉంది. పుష్ప 2 రిలీజ్ అప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ నుంచి కొంతమంది ఇలాగే ఆ సినిమాకి వ్యతిరేకంగా ప్రోపగండా చేయటం జరిగింది, సోషల్ మీడియాలో పోస్టులు చేయటం జరిగింది, నెగటివ్ కామెంట్స్ చేయటం జరిగింది. సో ఇప్పుడు కూడా అల్లు అర్జున్ అభిమానుల పేరుతోటి కొన్ని అకౌంట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కి వ్యతిరేకంగా ఈ కలెక్షన్స్ కి ఫేక్ కలెక్షన్స్ అంటూ ప్రచారాన్ని అయితే మొదలు పెట్టారు. సో ఇది ఒక మంచి పరిణామం అయితే కాదు. ఇండస్ట్రీ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా హీరోలు అలాగే పరిశ్రమ మొత్తం కూడా ఈ కలెక్షన్ల ప్రచారాన్ని ఆపేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ అనుకోవచ్చు, లేదంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనుకోవచ్చు, ఇదంతా కూడా ఒక ప్రహసనంగా మారిందనే ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఆపేయాలి అని కూడా ఒక దశలో నిర్ణయం తీసుకున్నారు, కాకపోతే ఎవరు పాటించిన పరిస్థితి అయితే ఉంది. ఇది చాలా అన్హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఇండస్ట్రీలో క్రియేట్ అవుతోంది సచిన్. ప్రస్తుతానికైతే ఈ మూవీ యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దానిపై వాళ్ళు కూడా ఒక సమాలోచనలో ఉన్నట్టున్నారు. సైబర్ క్రైమ్ కి ఏదైనా కంప్లైంట్ చేయాలా, లేదంటే ఫిల్మ్ ఛాంబర్ కు కంప్లైంట్ చేయాలా, ఈ విషయంలో బహుశా ఈ రోజు ఒక ఆలోచన చేసే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్స్లో ఒక మాట ట్రెండ్ అవుతోంది, అదే గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అంటూ ఆ హ్యాష్ట్యాగ్ ఇప్పుడు రన్ అవుతోంది, ట్రెండ్ అవుతోంది. హీరో రామ్ చరణ్ తేజ్పై ట్విట్టర్లో ట్రోల్స్ మొదలయ్యాయి. గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ నడుస్తోంది. ఇప్పుడు గేమ్ చేంజర్ కలెక్షన్స్ విషయంలో ఫ్రాడ్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. 85 కోట్ల రూపాయలు వస్తే మరో 100 కోట్ల రూపాయలు యాడ్ చేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్స్ చేయడం జరుగుతోంది. సినిమా చరిత్రలో
ఇలాంటి ఫేక్ ప్రచారం ఎన్నడూ లేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.